పేజ్ నెంబర్ 40, పేజ్ నెంబర్ 41. అపాయం ఉపాయం. అపాయం అంటే అపాయం అంటే ఏంటి, ఉపాయం అంటే ఏంటి? అపాయం అంటే డేంజర్, ఉపాయం అంటే ఐడియా. ఓకే, అపాయం అంటే డేంజర్. డేంజర్ అక్కడ చూడండి, మీరు ఎక్కడన్నా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది చూడండి, కరెంట్ దగ్గర అక్కడ అపాయము అని రాస్తాడు, చిన్న బోర్డు రాస్తాడు. డేంజర్ అని చుట్టూరుతో ఫెన్సింగ్ వేసేసి, చుట్టూరుతో ఫెన్సింగ్ పెట్టి అక్కడ చిన్న బోర్డు పెడతాడు, అపాయము అంటాడు. డేంజర్ అని రాసి కింద తెలుగులో కూడా రాస్తారు అపాయం అని. చూసారా మీరు ఎప్పుడైనా? చూడలేదా? ఎప్పుడైనా రోడ్డు అంతా వెళ్తుంటే అక్కడ దగ్గరికి వెళ్ళి చూడక్కల్లా, అలా దగ్గరికి వెళ్ళి ఇది ఏంటిది అని చూడక్కల్లా. మన రోడ్డు అంటే బస్సులోనో మన బైక్లోనో వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఓకే, అపాయము డేంజర్. అపాయం అంటే డేంజర్, ఉపాయం అంటే ఐడియా. దేనికైనా ఒక ఐడియా ఉండాలి. మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకుంటానికి ఒక ఐడియా ఉండాలి, ఒక ఉపాయం ఉండాలి మనకి. ఈ టెక్స్ట్ బుక్ ఉందనుకో, టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఆన్సర్ చదవాలంటే ఒక ఐడియాతో చదువుకోవాలి, ఒక ఉపాయంగా చదువుకోవాలి మనం చక్కగా. ఎగ్జామ్ కి ఒక 5 లెసన్స్ ఉన్నాయనుకో, పోర్షన్ ఎగ్జామ్ కి 5 లెసన్లకి సంబంధించినటువంటి మీనింగ్స్ అన్ని ఒకసారి చదువుకోవాలి, వ్యతిరేక పదాలన్నీ ఒకసారి చదువుకోవాలి, వచనాలన్నీ ఒకసారి చదువుకోవాలి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్ని ఒకసారి చదువుకోవాలి, క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని ఒకసారి చదువుకోవాలి. అలా చదువుకుంటే ఏంటంటే మనకు గుర్తుండిపోతాయి మన మైండ్లో. టెస్ట్ లెసన్ థరోగా చదువుకోవాలి. లెసన్ దాని మీద, లెసన్ మీదకి మన గ్రిప్ ఉండాలి. ఆ లెసన్ బాగా చదువుకోవాలి. చదువుకుంటే మనం దాంట్లో క్వశ్చన్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, వచనాలు ఇవన్నీ చక్కగా రాసేస్తాం, ఆన్సర్ చేస్తాం మనం. అందువల్ల టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి అని చెప్తున్నా. మీకు మొన్న కూడా చెప్పా, కొంతమంది చేత మనం చదివించా. లలిత, ఆదిత్య, శృతి వీళ్ళందరూ చదివారు లెసన్లో. మళ్ళీ నేనేం చెప్పాను, ఎప్పుడైనా ఎవరి చేతైనా నేను టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయొచ్చు అని చెప్పా. అంటే మీరు ప్రతిరోజు టెక్స్ట్ బుక్ చదువుతూ ఉండాలి, రీడింగ్. సరే, ఇప్పుడు అపాయం ఉపాయం పాఠం చూడండి, ఏముందో చూద్దాం. ఒక ఉంది, తర్వాత బొమ్మ ఉంది. ఏంటిది ఆ బొమ్మ? ఏంటి? ఒక తర్వాత బొమ్మ ఇచ్చాడు వాడు. అడవి అన్నమాట. అడవి అంటే ఫారెస్ట్. ఒక అడవిలో ఒక తర్వాత మళ్ళీ బొమ్మ ఉంది. ఏం బొమ్మ అది? ట్రీ, చెట్టు. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది అంటే ఒక చెట్టు గురించి చెప్తున్నాడు ప్రత్యేకంగా. అడవి అంటేనే చాలా చెట్లు ఉంటేనే దాన్ని ఫారెస్ట్ అంటాం. ఒక చెట్టు ఉంటే దాన్ని ఫారెస్ట్ మనం అనం ఎప్పుడు కూడా. ఒక చెట్టు ఉంటే అది ఫారెస్ట్ అంటాం మనం. చాలా చెట్లు ఉంటే అబ్బో ఇదేంటారు ఇక్కడ చాలా పెద్ద అడవిలాగా ఉంది, ఈ చెట్లన్నీ పెద్ద అడవి అయిపోయింది, పిచ్చి 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 మొక్కలన్నీ మలిచినాయి అంటే ఒక చెట్టు ఉంటే దాని అడవి అనం. ఒక చెట్టు గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. కాబట్టి ఒక అడవిలో ఒక చెట్టు ఉంది, బిగ్ ఫారెస్ట్ లో ఒక ట్రీ ఉంది, ఒక చెట్టు గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆ దానిపైన అంటే ఆ చెట్టు పైన ఒక మళ్ళీ బొమ్మ ఉంది, పిక్చర్. ఏంటిది? దాని పక్కన రాశాడు దాని పేరు. కాకి నివసిస్తూ ఉంది. కాకి తెలుసుగా మీ అందరికీ, లలితాదిత్య. ఎలా అరుస్తుంది కాకి? శృతి బాగా అరుస్తోంది.
కాకి ఎలా అరుస్తుందో శృతి కరెక్ట్ గా అలాగే అరుస్తుంది. ఓకే, దానిపైన చెట్టు పైన ఒక కాకి నివసిస్తూ ఉంది. చెట్టు కింద ఒక పుట్ట ఉంది. చెట్టు కింద ఏముంది? ఓ పుట్ట ఉంది, చీమలు పెట్టిన పుట్ట. ఆ చీమలు పెట్టిన పుట్టలోనే పాములు ఉంటాయి. కరెక్ట్. అందులో ఒక పాము ఉంది. ఆ హోల్లో ఆ స్నేక్, ఒక స్నేక్ ఉంది ఆ పుట్టలో. ఆ హోల్స్ లో ఒక పెద్ద పాము ఉంది. చూడండి, అక్కడ పిక్చర్ కూడా వేసి ఉంది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో కాకి కూడా మరి ఫుడ్ కావాలి కదా. మనకి ఏ విధంగా మనకి ఫుడ్ అవసరమో, టిఫిన్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ మనకి ఎలా అవసరమో అలాగే మరి ఆ పక్షులకు కూడా ఫుడ్ అవసరమే. అదేం చేసింది? ఫుడ్ గురించి ఆ చెట్టు మీద ఇలా ఎగురుకుంటూ ఫుడ్ కోసం వెళ్ళిపోయింది. మనకంటే ఫుడ్ ఇంట్లోనే ఉంటుంది. మనం ముందే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. మనం స్టాక్ పెట్టుకుంటాం. 1 నెల రోజులు సరిపోని స్టాక్ పెట్టుకుంటాం. మనం బియ్యం అయితే 1 ఇయర్ సరిపోని స్టాక్ పెట్టుకుంటాం. బియ్యం అయితే చట్నీస్ కూడా ఒక 1 ఇయర్ సరిపోని సమ్మర్ లో చట్నీ పెట్టుకుంటాం. మనం ఏం చట్నీ అది? మామిడికాయ, ఆవకాయ, మాగాయ, ఆ చట్నీలు పెట్టుకుంటాం మనం సమ్మర్ లో. 1 ఇయర్ సరిపోని స్టాక్. అబ్బో, వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని లలితాదిత్య తింటూ ఉంటే ఎలా ఉంటుంది? అబ్బో, నోరు ఊరిపోతుంది ఇప్పుడే నేను చెప్తుంటేనే. నాకు చాలా బాగుంటుంది కదా లలితాదిత్య. బాగుంటుందా బాగుంటుందా? వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బో చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తాం? ఒక 1 ఇయర్ సరిపోను మన ఇంట్లో సామాన్లన్నీ దాదాపుగా తెచ్చుకుని పెట్టుకుంటాం మనం. లేకుంటే 1 మంత్ సరిపోని తెచ్చుకుంటాం మనం ప్రొవిజన్స్ అన్ని. మరి కాకి అలా తెచ్చుకోలేదు. దానికి ఏదో పక్షులు ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద కాకపోతే వేరే చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది పాపం. అలా నివసిస్తూ ఉంటాయి పక్షులు. చిన్న గూళ్ళు ఉంటాయి అంతే వాటికి పాపం. అవి ఎప్పుడో గాలికి పడిపోవచ్చు. అందుకని అవి పెద్ద స్టాక్ పెట్టుకోవు. ఏ రోజుకు ఆ రోజు తినేసి మెదలకుండా ఉంటాయి అంతే. రేపొద్దున మళ్ళీ ఆ ఫుడ్ గురించి వెతుక్కుంటూ ఉంటుంది. కేవలం మనం మనుషులు మాత్రమే ఫుడ్ని స్టాక్ చేసుకుని మనకి రేపు కావాలి, ఎల్లుండి కావాలి, సంవత్సరం పాటు కావాలి, ఒక 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి అన్ని ప్రతిదీ స్టాక్ చేసుకుంటాం. ఫుడ్ దగ్గర, డబ్బు దగ్గర నుంచి కూడా, డబ్బులు కూడా మనం దాచుకుంటూ ఉంటాం. రేపొద్దున డబ్బులు కావాలి, ఎల్లుండి డబ్బులు కావాలి, ఈ డబ్బులు దేనికైనా ఉపయోగపడతాయి అని చెప్పి కేవలం మనం మాత్రమే అన్ని ప్రతిదీ స్టాక్ చేసుకుంటాం. ఈ జంతువులు, పక్షులు వాటికి స్టాక్ ఉండవు, తెచ్చుకోవు పాపం. ఈ రోజు తింటే మెలకుండా మళ్ళీ రేపొద్దున ఫుడ్ గురించి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి పాపం అవి. కాబట్టి అది ఆ చెట్టు పైన ఉన్నటువంటి కాకి ఆ ఫుడ్ గురించి వెళ్ళినప్పుడు పాము కాకి గుడ్లను తినేసేది. పాము చెట్టు కింద పుట్టుందని చెప్పా కదా. ఆ చెట్టు కింద పుట్ట ఉంది కదా, ఆ పుట్టలో ఏముందని చెప్పాను నేను? స్నేక్, పాము ఉందని చెప్పాను. ఆ పాము ఏం చేస్తుందంటే ఇలా చెట్టు ఎక్కి అది వెళ్ళిపోగానే దాంట్లో ఉన్నటువంటి ఆ కాకి పెట్టిన గుడ్లన్నీ తినేసేది పాపం. కాకి పెట్టిన గుడ్లు మొత్తం తినేసేది. పామును చంపడానికి కాకి ఒక ఉపాయం తోచింది. ఎలా అయినా సరే ఈ పాము పీడ విరగడైపోవాలి. ఇది రోజు వస్తోంది, నా గుడ్లు తినేస్తోంది అని చెప్పేసి కాకి పాపం బాధపడుతోంది. మరి ఆ గుడ్లు కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డు నుంచి ఏమొస్తుంది? కాకి పిల్ల వస్తుంది బయటికి. మరి దానికి కూడా బాధే కదా. ఇప్పుడు ఒక హెన్ ఉందనుకో, కోడి ఉందనుకో,
ఆ కోడి పిల్లల్ని కొడితే కోడి ఊరుకుంటుందా? ఎగిరొచ్చి మన ముక్కుతో గోళ్ళతో కాళ్ళతో గిక్కేస్తుంది కోడి. ఎప్పుడైనా కోడి పిల్లల దగ్గరికి వెళ్ళండి, అది మనకు వచ్చి నెత్తి మీద మన పొడి చేస్తుంది, మన కళ్ళు పొడి చేస్తుంది. అది మిమ్మల్ని ఎవరైనా కొడితే మీ మమ్మీ డాడీ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అట్లాగే మరి కాకి పిల్లల్ని కూడా మరి ఎవరన్నా వచ్చి దాన్ని కొట్టేస్తుంటే మరి కాకి ఎందుకు ఊరుకుంటుంది? అది కూడా ఫైటింగ్ చేస్తుంది పాపం. అరే ఈ పాము వచ్చి రోజు నా గుడ్లు మొత్తం తినేస్తోంది, దీన్ని ఎలా ఏం చేయాలి అని చెప్పేసి బాగా ఆలోచిస్తుంది కాకి. కాకి ఒక ఉపాయంతో వచ్చింది, కాకి ఒక ఐడియా వచ్చింది. కాకి ఒక ఐడియా వచ్చింది. ఉపాయం అంటే ఇందాక చెప్పా కదా, అపాయం వచ్చింది కాకి. అపాయం రాగానే బాగా ఆలోచించింది, దానికి ఒక ఉపాయం వచ్చింది. రైట్. రాజుగారి కోటలో రాజు కూతురు బంగాహారమును ముక్కుతో పట్టి అడవి వైపు పరిగి ఎగిరిపోయింది. ఒక రోజు ఏం చేసిందంటే ఈ కాకి రాజుగారి కోట దగ్గరికి వెళ్ళింది, రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ గోడ మీద ఎలా కూర్చుంది, కూర్చుని అటు ఇటు చూస్తోంది. ఆ రాజుగారి కూతురు మెడలో బంగారు నెక్లెస్ ఉంది, గోల్డెన్ చైన్ ఉంది, గోల్డెన్ చైన్. ఆ గోల్డెన్ చైన్ ఏం చేసిందంటే ఆ రాజుగారు బంగారు పాప ఆ బంగారు గొలుసు తీసి అక్కడ పెట్టింది, ఆ గోడ దగ్గర పెట్టింది. ఆ బంగారు పాపాయ్ పెట్టేసరికి ఆ కాకి అక్కడి నుంచి చూసింది. కాకి అలా కూసి ఎప్పుడైతే ఆ బంగారు పాప బంగారు గొలుసు అక్కడ పెట్టిందో ఇలా ఎగురుకుంటూ వచ్చి ఆ గొలుసు తీసుకుని పారిపోయింది, అడవిలోకి పారిపోయింది కాకి. భటులు కాకి వెంట పరిగెత్తారు. రాజుగారి దగ్గర చాలా మంది సైన్యం ఉంటారు కదా, మన దగ్గర అంటే ఎవరు సైన్యం ఉండరు, మనమే పరిగెత్తాలి. మన దగ్గర ఎత్తుకుపోతే కాకి మనమే పరిగెత్తాలి. షూ షూ అని చెప్పి రాళ్ళు పట్టుకుని మనమే పరిగెత్తాలి రోడ్డు అంటే, కాకి ఎక్కడికి పోయిందా అని. అదే రాజుగారి దగ్గర అయితే చాలా మంది భటులు ఉంటారు, చూడండి ఎలా ఉన్నారు బొమ్మలో. రాజుగారి భటులు ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు, పట్టుకుని చాలా మంది ఉంటారు రాజుగారి దగ్గర. వాళ్ళు ఆ కాకి వెనకాల పరిగెత్తారు, పెద్ద సైన్యం గుర్రాలు వేసుకుని పరిగెత్తారు. వారు చూస్తుండగా కాకి బంగారపు హారాన్ని పుట్టలో వేసింది. ఆ భటులు చూస్తుండగా చిన్నగా హారం తీసుకొచ్చి ఆ పుట్టలో పడేసింది, జార విడిచింది. పుట్టలో ముక్కుతో పట్టుకుని పుట్టలో వేసేసింది. అది లలితాదిత్య కూడా ఇట్లా అంటున్నాడు, మెళ్ళో ఏదో బంగారం కొలిసేసినట్టున్నాడు లలితాదిత్య. ఇలా ఎలా అంటున్నాడు మెడకాయ దగ్గర, అదిగో బంగారు గొలుసు చూపిస్తున్నాడు చూడు లలితాదిత్య. ఓకే రైట్. ఆ గొలుసు తీసి పొట్లో వేసేసింది కాకి. భటులు పుట్టను తవ్వారు. భటులు ఊరుకుంటారా? పుట్టను తవ్వేశారు. పాము బయటకు వచ్చింది, పాము బుస్మంట బయటకు వచ్చేసింది పాము. వాళ్ళు దాన్ని చంపి హారం రాజుకి ఇచ్చారు. పాము చంపేశారు వాళ్ళు, హారం తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చేశారు. కాకి హాయిగా ఉంది, కాకి హాయిగా ఇంకా నిద్రపోతుంది. అపాయాన్ని ఉపాయంతో జయించాలి. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే
ఒక ఐడియాతోనే దాన్ని మనం సాధించాలి. అంతే తప్ప భయపడి పారిపోకూడదు. భయపడి పారిపోకూడదు. చూసారా? నేను ఒకసారి చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలి లెసన్. లలిత ఆదిత్య, బి రెడీ. లెసన్ హెడ్డింగ్ అపాయం ఉపాయం. ఒక అడవిలో, మీరు కూడా చెప్పండి నాతో పాటు రిపీట్ చేయండి. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. దానిపై ఒక కాకి నివసిస్తూ ఉంది. చెట్టు క్రింద ఒక పుట్ట ఉంది. అందులో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసేది. పామును చంపడానికి కాకికి ఒక ఉపాయం తోచింది. రాజుగారి కోటలో రాజు కూతురు హారంను ముక్కుతో పట్టి అడవి వైపు ఎగిరింది. భటులు కాకి వెంట పరుగెత్తారు. వారు చూస్తుండగా కాకి హారం పుట్టలో వేసింది. భటులు పుట్టను త్రవ్వారు. పాము బయటకు వచ్చింది. వాళ్ళు దాన్ని చంపి హారం రాజుకు ఇచ్చారు. కాకి హాయిగా ఉంది. అపాయాన్ని ఉపాయంతో జయించాలి. చాలా మంది రాలేదు క్లాస్కి. ఎలా అలా అయితే ప్రజమ్న చదువు లెసను. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. దాని పై ఒక కాకి ఎలా చదువుతున్నాడో వినండి.
నివసించింది ఉంది. చెట్టు కింద ఒక పుట్ట ఉంది. అందులో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసేది. పామును చంపడానికి కాకి ఒక ఉపాయం తోచింది. రాజు గారి కోటలో రాజు కూతురు హారంను ముక్కుతో పట్టి అడవి వైపు ఎగిరింది. భటులు కాకి వెంట పరిగెత్తారు. వారు చూస్తుండగా కాకి హారం పుట్టల్లో వేసింది. భటులు పుట్టను తవ్వారు. పాము బయటకు వచ్చింది. వాళ్ళు దాన్ని చంపి హారం రాజుకు ఇచ్చారు. కాకి హాయిగా ఉంది. నీతి అపాయాన్ని ఉపాయంతో రాయించాలి. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. క్లాప్స్ కొట్టండి అందరూ. 3 క్లాప్స్ గో. నేను మ్యూట్ చేసేసుకో ప్రద్యుమ్న. ఓకే సార్. అలా ప్రతి వాళ్ళు కూడా చదవాలి. అలా రీడింగ్ చేయటం, టెక్స్ట్ బుక్ రీడ్ చేయటం నేర్చుకోండి ఫస్ట్. అది ఇంపార్టెంట్. అసలు రీడింగ్ వస్తే క్వశ్చన్ చదవగలిగితేనే మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఆ క్వశ్చనే తెలియకపోతే మీరు ఆన్సర్ ఏం రాస్తారు చెప్పండి. కాబట్టి రీడింగ్ ఇంపార్టెంట్. ఓకే, నౌ జోషిత. yes sir. రైట్. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. దానిపై ఒక కాకి నివసించింది. చెట్టు క్రింద ఒక పుట్ట ఉంది. అందులో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసేది. పామును చంపేయడానికి కాకి ఒక ఉపాయం తోచింది. రాజుగారి కోటలో రాజు హారమును ముక్కుతో పట్టి అడవి వైపు ఎగిరింది. భటులు కాకి వెంట పరిగెత్తారు. వారు చూస్తుండగా కాకి హారం పుట్టలో వేసింది. భటులు పుట్టని తవ్వారు. పాము బయటికి వచ్చింది. వాళ్ళు దాన్ని చంపి హారం రాజుకి ఇచ్చారు. కాకి హాయిగా ఉంది. నీతి
అపాయమని ఉపాయంతో జయించాలి. వెరీ గుడ్. ఓకే రైట్, మ్యూట్ చేసేసుకో. శృతి రైట్. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. దానిపై ఏమ్మా? హలో శృతి ఉంది. దాని లోపల ఒక పాము ఉంది. అందులో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసేది. పామును చంపడానికి ఒక ఉపాయం. రాజుగారి కోటలో రాజు కూతురి హారంను ముక్కుతో పక్కడి ఎగిరి వేపు ఎగిరింది. కాకి వెంట పరిగెత్తారు. గుడ్. వారు చూస్తున్నప్పుడు కాకి హారంను పుట్టలో వేసి భటులు పుట్టను తవ్వారు. పాము బయటకు వచ్చింది. వారు దాన్ని చంపి హారంను ఇచ్చారు. హాయిగా ఉంది. నీతి: అపాయంతో ఓకే రైట్. గుడ్. ట్రై చేయాలి, చదవడానికి ట్రై చేయాలి. ఓన్లీ ఇక్కడ క్లాస్లోనే కాదు, ఇంటి దగ్గర కూడా డైలీ ఒక 20 to 25 minutes టెక్స్ట్ బుక్ మ్యూట్ చేసేసుకో శృతి. టెక్స్ట్ బుక్ ప్రతి వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే చదివటం అయిపోయిందో అందరూ మ్యూట్ చేసుకోవాలి. నాకు వేరే సౌండ్ వినిపించకూడదు. నా ప్రతి వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. ఇంట్లో ఒక 20 to 25 minutes టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే మీరు ఇంతకంటే ఇంకా స్పీడ్గా చదువుతారు. 1 weekలో ఇంతకంటే ఇంకా స్పీడ్ చదువుతారు. ఇంకోటి ఏంటో తెలుసా, నేను నెక్స్ట్ లెసన్ తర్వాత ఏం చెప్తానో అది కూడా మీరు ఒకసారి చదువుకుని ఉండాలి. ఖాళీ ఉంటే అది కూడా చదువుకుని రావాలి. ఎప్పుడైనా సరే ఈ రోజు కొత్త లెసన్ ఏం చెప్తామో అది ఒకసారి మీరు చదువుకుని రావాలి. ఇంట్లో ట్రై చేయండి, తప్పే ఉంది. ఒకసారి తప్పులు పోతాయి, 2 సార్లు తప్పులు పోతాయి, 10 సార్లు తప్పులు పోతాయి. మరి తర్వాత తప్పులు పోవు. ఇంకా మీరు ట్రై చేయకపోతే ఎప్పుడు తప్పులు పోతూనే ఉంటాయి. ఎప్పుడైతే ట్రై చేస్తారో అప్పుడు తప్పులు పోవు, గుర్తుపెట్టుకోండి. బృందబాల్ శెట్టి, yes sir. లెసన్ రీడ్ చేయి. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది.
దానిపై ఒక కాకి నివసిస్తూ ఉంది. చెట్టు కింద ఒక పుట్ట ఉంది. అందులో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసేది. పామును చంపడానికి కాకి ఒక ఉపాయం తోచింది. రాజుగారి కోటలో రాజు కూతురు హారాలను ముక్కుతో పట్టి అడవి వైపు ఎగిరింది. భటులు కాకి వెంట పరిగెత్తారు. వారు చూస్తుండగా కాకి హారాన్ని పుట్టలో వేసింది. భటులు పుట్టను తవ్వారు. పాము బయటకు వచ్చింది. వారు దాన్ని చంపి హారం రాజుకి ఇచ్చారు. కాకి హాయిగా ఉంది. అపాయాన్ని ఉపాయంతో రైట్, గుడ్. మ్యూట్ చేసేసుకో. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. Now, Karanya Kumari. Karanya Kumari. Tridiva. Tridiva. Yes, sir. చదువుతావా లెసను? Yes, sir. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. చదువు త్రిదివ. ఓకే సార్. ఒక అడవిలో చెట్టు ఉంది. దాని పైన కాకి ఉంది. కాకి నివసించేది. చెట్టు కింద ఓ పాము ఉండేది. ఆహారం కోసం కాకి వెళ్ళిన సమయంలో పాము కాకి గుడ్లు తినేసేది. పాముని చంపడానికి కాకి ఒక ఉపాయం తోచింది. కాకి వెంటనే రాజుగారి కోట రాజు రైట్ త్రిదివ, గుడ్, వెరీ గుడ్.
కార్తీక దుర్గా చదువు లెసన్ చదువు. Yes. చదవలేవా? Yes, చదువుతాను. ఏమ్మా? ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దానిపై ఒక కాకి నివసిస్తూ ఉంది. చెట్టు కింద పుట్ట ఉంది. అందులో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసింది. పామును చంపడానికి కాకి ఒక ఉపాయం తోచింది. రాజుగారి కోటలో రాజు కూతురు హారము ముక్కుతో పట్టి అడవి వైపు ఎగిరింది. భటులు కాకి వెంట పరిగెత్తారు. వారు కాకి హారం పుట్టలో వేసింది. భటులు పుట్టను తవ్వారు. పాము బయటికి వచ్చింది. వాళ్ళు దాన్ని చంపి హారాన్ని రాజుకి ఇచ్చారు. కాకి ఎగిరింది. కాకి హాయిగా ఉంది. నీతి: అపాయాన్ని ఉపాయంతో జయించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా కూడా పలుకుంటూ చిన్న చిన్న పదాలు, అలా వర్డ్స్ అలా చదవాలి. కూడా పలుకుంటూ అలా ప్రాక్టీస్ చేయాలి. అలా ట్రై చేయాలి. మీరే ఇంటి దగ్గర కూర్చుని ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు చదవగలుగుతారు. ఓకే, రైట్ రైట్ రైట్. Now रसज्ञ हेलो रसज्ञ
Sharon Lisa. Hello. Sharon Lisa. Hello. Chandanasri. Chandanasri. ఎవరు? చందనశ్రీనా? జాస్మితాంజలి. ఒక అడవిలో పేరేంటి? నా పేరు జాస్మితాంజలి సార్. జాస్మితాంజలి సార్. రైట్, చదువు. ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని పైన ఒక కాకి నివసించేది. చెట్టు కింద ఒక పుట్ట ఉంది. దానిలో ఒక పాము ఉండేది. కాకి ఆహారం కోసం పోయిన సమయంలో పాము కాకి గుడ్లను తినేసేది. పాముని చంపడానికి కాకి ఒక ఉపాయం తోచింది. రాజుగారి కోటలో రాజు కూతురు వజ్రాన్ని ఆహారాన్ని ముక్కుతో పట్టి ఎగిరిపోయింది. అడవి వైపు ఎగిరిపోయింది. ఎగిరింది. భటులు కాకి వెంట పరిగెత్తారు. వారు చూస్తుండగా కాకి హారం పుట్టలో వేసింది. భటులు పుట్టను తవ్వారు. పాము బయటికి వచ్చింది. వాళ్ళు దాన్ని చంపి హారం రాజుకి ఇచ్చారు. కాకి హాయిగా ఉంది. నీతి: అపాయాన్ని ఉపాయముతో జయించాలి. రైట్. లెసన్ ప్రతిరోజు రీడ్ చేయండి. అంతకుముందు చెప్పిన పాఠంలో క్వశ్చన్ ఆన్సర్స్, వ్యతిరేక పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకోండి. ప్రతిరోజు లెసన్ రీడ్ చేయాలి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. మళ్ళీ ఈ లెసన్ అంతకుముందు లెసన్ నేను ఎవరిని చదవమంటే వాళ్ళు చదివేటట్టు ఉంటారు. బీ రెడీగా ఉండండి. రైట్, ఆల్ ది బెస్ట్.